మండల స్థాయిలో ప్రజా ఉద్యమాలు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు కార్యాలయాలు ముట్టడి. ఎందుకు బీజేపీ ఈ రకంగా తెలంగాణలో దూసుకుపోతుందని చెప్పి కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీ అందరికీ స్పష్టం చేస్తా ఉన్నాను, ఏదైనా రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయి నుంచి, పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 31 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. 31 జిల్లాలు ఏ విధంగా ఏర్పాటైనాయో దాని వెనకాల ఉన్న రాజకీయ చరిత్ర నేను పెద్దగా మీతో చెప్పదలుచుకోలేదు. కానీ ఈరోజు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సైతం కూడా ఈ 31 జిల్లాలో జిల్లా అధ్యక్షులు లేరు, జిల్లా కమిటీ లేరు. ఒక బీజేపీ వినయిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశము, టీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ పార్టీ కూడా ఈరోజు కొనసాగట్లేదు. ఏకైక పార్టీ 31 జిల్లాలో నూతన అధ్యక్షులు పూర్తి స్థాయి కమిటీలు వేసుకొని ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తూ ప్రజలకు మధ్యలో ఉంటూ ఇవాళ పార్టీ పనిచేస్తా ఉన్నదంటే ఈ కొత్త రాష్ట్రంలో బీజేపీ మాత్రమే. ఇవాళ మండలాలు 800 చిలుకు బీజేపీ సంస్థాగతంగా మండలాలు అయితే ఇవాళ ఏర్పాటు చేసుకున్నామో